మనము వెరైటీగా వెల్లుల్లి పచ్చిమిర్చి కారంతో దొండకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకుందాము. మినపప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇందులో మనము ఉల్లిపాయ చీరికలు, పచ్చిమిరపకాయ చీరికలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోవాలండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వాడడం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారంతో చేసిన దొండకాయ కూరకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకుందాము. మన ఆనియన్ కూడా చూడండి సాఫ్ట్గా మగ్గిపోయింది. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. అదే పనిలో దొండకాయలు మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఈ దొండకాయలు మగ్గించుకుందాము. ఒకసారి వేయించుకుందామండి దొండకాయలను. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందామండి. ఇది చల్లారింది. చూడండి ఇప్పుడు మన దొండకాయలు కూడా వేగిపోయినవి. మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము. 80% కుక్ అయిపోయిందండి. ఆయిల్లో బాగా మగ్గినవి. పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము మన దొండకాయలను. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుందామండి. ఒక 5 minutes. మిక్సీ వేసుకున్న వాటర్ వేసుకొని ఈ దొండకాయలను ఒక 5 minutes మగ్గించుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని దొండకాయ కూర బాగా మగ్గిపోయిందండి. ఆయిల్లో ఆనియన్ కూడా బాగా మగ్గింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. స్పెషల్గా వెల్లుల్లి పచ్చిమిర్చి కారం వేసి చేసిన దొండకాయ వంకాయ కూర రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.